హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా 2016 డిసెంబర్ 28న ఎవరు నియమితులయ్యారు? భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా 2016 డిసెంబర్ 28న ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విరల్ ఆచార్య. నెక్స్ట్, 2016 డిసెంబర్లో లక్నోలో నిర్వహించిన పురుషుల హాకీ జూనియర్ వరల్డ్ కప్ను ఏ దేశం గెలుచుకుంది? 2016 డిసెంబర్లో లక్నోలో నిర్వహించిన పురుషుల హాకీ జూనియర్ వరల్డ్ కప్ను ఏ దేశం గెలుచుకుంది? భారత్. నెక్స్ట్, 2016 సంవత్సరానికి సెంటనరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ ఏ చలనచిత్ర ప్రముఖుడికి లభించింది? 2016 సంవత్సరానికి సెంటనరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ ఏ చలనచిత్ర ప్రముఖుడికి లభించింది? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. 2016 అక్టోబర్లో మారియానో రజోయ్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా తిరిగి నియమితులయ్యారు? 2016 అక్టోబర్లో మారియానో రజోయ్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా తిరిగి నియమితులయ్యారు? స్పెయిన్. నెక్స్ట్, మలేషియాలో నిర్వహించిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ విజేత ఎవరు? మలేషియాలో నిర్వహించిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ విజేత ఎవరు? భారత్. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడు ఎవరు? ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడు ఎవరు? రూపందర్ పాల్ సింగ్. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇటీవల నియమితులైన క్రిస్టలినా జార్జియేవా ఏ దేశానికి చెందిన మహిళ? ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇటీవల నియమితులైన క్రిస్టలినా జార్జియేవా ఏ దేశానికి చెందిన మహిళ? బల్గేరియా. కబడ్డీ ప్రపంచ కప్ను భారత్ ఎన్నిసార్లు గెలుచుకుంది? కబడ్డీ ప్రపంచ కప్ను భారత్ 3 సార్లు గెలుచుకుంది. నెక్స్ట్, అమెరికాకు చెందిన మీడియా ఎంటర్టైన్మెంట్ దిగ్గజం టైమ్ వార్నర్ గ్రూప్ను కొనుగోలు చేసినట్టు ప్రకటించిన కంపెనీ ఏది? అమెరికాకు చెందిన మీడియా ఎంటర్టైన్మెంట్ దిగ్గజం టైమ్ వార్నర్ గ్రూప్ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించిన కంపెనీ ఏది? AT&T. నెక్స్ట్, డే అండ్ నైట్ మ్యాచ్లో తొలి సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్ ఎవరు? డే అండ్ నైట్ మ్యాచ్లో తొలి సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్ అజర్ అలీ. బ్రిటన్ క్రీడాకారిణి జెసికా ఎన్నిస్ హిల్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించింది. బ్రిటన్ క్రీడాకారిణి జెసికా ఎన్నిస్ హిల్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించింది. ఆమె ఏ క్రీడలో లండన్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని, రియో ఒలింపిక్స్లో రజత పతకాన్ని సాధించింది? హెప్టాథ్లాన్. నెక్స్ట్, 2016 అక్టోబర్లో నిర్వహించిన యుఎస్ గ్రాండ్ ప్రీ రేస్లో విజేతగా నిలిచిన డ్రైవర్ ఎవరు? 2016 అక్టోబర్లో నిర్వహించిన యుఎస్ గ్రాండ్ ప్రీ రేస్లో విజేతగా నిలిచిన డ్రైవర్ ఎవరు? లూయిస్ హామిల్టన్. నెక్స్ట్, వ్యాపార నిర్వహణ సులభతరంగా ఉండే 190 దేశాల జాబితాను ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసింది. ఈ వ్యాపార సానుకూల దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? వ్యాపార నిర్వహణ సులభతరంగా ఉండే 190 దేశాల జాబితాలో ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసింది. ఈ వ్యాపార సానుకూల దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 130వ స్థానంలో ఉంది. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ వ్యాపార నిర్వహణ సులభతరంగా ఉండే దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ప్రపంచ బ్యాంక్ వ్యాపార నిర్వహణ సులభతరంగా ఉండే దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? న్యూజిలాండ్. 2016 సంవత్సరానికి
ప్రతిష్టాత్మక మ్యాన్ బ్రూకర్ ప్రైజ్. 2016 సంవత్సరానికి ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ప్రైజ్ పాల్ బీటీకి ది సెల్ అవుట్ అనే పుస్తకానికి గాను లభించింది. పాల్ బీటీ ఏ దేశానికి చెందిన రచయిత? అమెరికా. న్యూజిలాండ్‌కు చెందిన జేసన్ మైక్‌క్రాకెన్ ఏ అంతర్జాతీయ క్రీడా సమాఖ్యకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు? న్యూజిలాండ్‌కు చెందిన జేసన్ మైక్‌క్రాకెన్ ఏ అంతర్జాతీయ క్రీడా సమాఖ్యకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు? హాకీ. ఇటీవల మరణించిన కార్లోస్ ఆల్బర్టో ఏ దేశానికి చెందిన మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు? ఇటీవల మరణించిన కార్లోస్ ఆల్బర్టో ఏ దేశానికి చెందిన మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు? బ్రెజిల్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ డైరెక్టర్గా ఇటీవల కర్నాల్ సింగ్ నియమితులయ్యారు. ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం తొలి జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని 2016 ఏ తేదీన నిర్వహించింది? ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం తొలి జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని 2016 ఏ తేదీన నిర్వహించింది? అక్టోబర్ 28న. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్‌తో కలుద్దాం.